కొన్ని మూలికలు ఉంటాయి. ఇవి ఏమాత్రం ప్రచారానికి నోచుకోవు, కానీ అద్భుతమైన గుణధర్మాలను కలిగి ఉంటాయి. ఇలాంటి ఆయుర్వేద మూలికలలో ఒక ముఖ్యమైన మూలిక ఏమిటంటే సదాపాకు. దీని ప్రత్యేకతలు, అలాగే దీంతో మీరు తగ్గించుకోగలిగేటటువంటి సమస్యలు, ఈ మొత్తం సమాచారాన్ని, అలాగే దీన్ని గుర్తుపట్టే పద్ధతిని, ఈ వివరాలని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఆసక్తికరమైనటువంటి మొక్క గురించి, సదాపాకు. ఇది ఆరోగ్యానికి అన్ని వేళలా ఒక సహజమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. దీని గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదం మనకి అందించిన అనేక అమూల్యమైనటువంటి వరాలలో ఈ సదాప మొక్క అనేది ఒకటి. దీన్ని ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. శతపుష్ప, శతాహ్వ, అలాగే పీతపుష్ప అంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ని ఇచ్చేది, భూరి పుష్ప, సూక్ష్మ పత్రిక అంటే చిన్న చిన్న ఆకులు ఉండేది. ఇలాంటి పేర్లతోటి దీన్ని పిలుస్తారు. పేరుకు తగ్గట్టుగానే వందల సంఖ్యలో ఈ పూలని కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా వందల ప్రయోజనాల్ని ఇది అందిస్తుంది. ఆయుర్వేదం సర్వే రోగా మందాగ్నౌ అని చెప్తుంది. అంటే అన్ని రోగాలకి మూలం అజీర్ణం. సదాప మొక్క అజీర్ణాన్ని దూరం చేస్తుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేనా, అనేక ప్రయోజనాలు దీనికి ఉన్నాయి. ఆసక్తికరమైన ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం 1 by 1 తెలుసుకుందాం. ప్రధానంగా ఇది ఎలా కనిపిస్తుంది, దీని స్వరూపం ఏమిటి, డిస్క్రిప్షన్ ఏమిటి, ఇది ముందు మీరు తెలుసుకోవాలి. సదాప వృక్షశాస్త్రంలో రూటా గ్రావియోలెన్స్ అనేటటువంటి పేరుతోటి దీన్ని పిలుస్తారు. అంటే ఈ పేరుతోటి మీరు సెర్చ్ చేస్తే కరెక్ట్గా ఈ మొక్కని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇది చిన్న గుల్మ జాతికి సంబంధించినటువంటి ఒక మొక్క. దీంట్లో గుత్తులుగా పసుపచ్చటి పూలు ఉంటాయి. ఇది మెయిన్గా దీన్ని గుర్తుపట్టడానికి ఒక ముఖ్యమైన ఒక లక్షణం. ఒక్కో పువ్వు గుచ్చంలో అనేక చిన్న చిన్న పువ్వులు కూడా మళ్ళీ కనిపిస్తాయి. ఈ చెట్టు లేదా ఈ మొక్క ఒక ప్రత్యేకమైన సువాసనని వెదజల్లుతూ ఉంటుంది. సదాప మొక్క తాలూకు ఆకులు చాలా చిన్నగా ఉంటాయి, అలాగే పుష్పాలేమో పసుపు రంగులో ఉంటాయి. ఇది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది. కొంతమంది పెంచుతూ ఉంటారు కూడా. ఉద్యానవనాలలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్క తాలూకు అన్ని భాగాలు, ముఖ్యంగా ఆకులకి ఔషధ గుణాలు ఎక్కువ. దీన్ని మనం మెడిసినల్గా వాడుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఔషధ ప్రయోజనాల విషయానికి వస్తే ఇది విరేచనాలలో అద్భుతంగా పనిచేస్తుంది. సదాప మొక్క నిజానికి అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం. ఇక్కడ వరుసగా తెలుసుకుందాం. విరేచనాల విషయంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే విరేచనాలు ఉన్నప్పుడు అనుబంధ కొన్ని లక్షణాలు ఉంటాయి. సాధారణ లక్షణాల విషయానికి వస్తే కడుపు నొప్పి ఉంటుంది, అలాగే వికారం ఉంటుంది, వాంతులు ఉంటాయి, ఇంకా నీళ్ళ విరేచనాలు ప్రధానంగా ఉంటాయి. తీవ్రమైన విరేచనాలు ఉన్నప్పుడు నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ అనేవి శరీరం నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఆ ఎలక్ట్రోలైట్స్ నష్టానికి ఇది దారితీస్తుంది. దీనివల్ల బలహీనత, ఇతర సమస్యలు వస్తాయి. సాధారణంగా ఈ విరేచనాలు ఎందుకు అవుతాయి అంటే అనేక కారణాలు దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు కలుషితమైనటువంటి ఆహారం తీసుకోవటం, అలా కలుషితమైన నీళ్లు తాగటం, బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్, అలాగే ఎలర్జీలు, కొన్ని రకాల మందుల్ని వాడటం, ఇంకా పేగు సంబంధిత రుగ్మతలు, ఇలాంటివి ఈ విరేచనాలకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే ఈ మొక్క ఎలా పనిచేస్తుంది అంటే శాస్త్రీయ కోణం నుండి కనుక చూస్తే సదాప మొక్కలో అతిసార నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇది పేగు కదలికల్ని క్రమబద్ధం చేస్తుంది, అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. సదాపలో ఉండే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫైటోకెమికల్స్ పేగుల్లో బ్యాక్టీరియా, వైరస్ల పెరుగుదలని నిరోధిస్తాయి. అయితే దీన్ని ఎంత మొత్తాల్లో వాడాలి అంటే సదాప ఆకుల నుంచి రసం తీయాలి. అంటే దంచి రసం తీసి దీన్ని 5 నుంచి 10 మిల్లీలీటర్లు అంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు దీన్ని వాడుకోవచ్చు. అదే పొడి అయితే 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని పూర్తి రిలీఫ్ మీకు పొందాలంటే మోషన్స్ నుంచి కనీసం 3 నుంచి 5 రోజుల వరకు దీన్ని వాడాల్సి ఉంటుంది. ఇక అతి ముఖ్యమైన ఉపయోగం అజీర్ణం అంటే ఇండైజెషన్లో దీని ఉపయోగం, సదాప ఉపయోగం అంతా ఇంత కాదు. ఈ ఇండైజెషన్ ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఈ అజీర్ణం ఉన్నప్పుడు కడుపులో అసౌకర్యం ఉంటుంది, ఉబ్బరింపు ఉంటుంది, గ్యాస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఛాతీలో మంట ఉంటుంది, కొన్నిసార్లు వికారం లాంటివి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆహారం సరిగ్గా అజీర్ణం కానప్పుడు ఈ లక్షణాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా అజీర్ణం అనేది ఎక్కువ తినటం వల్ల వస్తుంటుంది. అలాగే కారంగా లేదా జిడ్డుగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల కూడా వస్తుంది. తగినంత నీళ్లు తాగకపోయినా, మానసిక ఒత్తిడికి గురైన, కొన్ని రకాల ఆరోగ్య పరిస్థితులు ఉన్నా అప్పుడు అవన్నీ కూడా అజీర్ణానికి కారణం కింద ఉంటూ ఉంటాయి.
అయితే సదాప మొక్క అజీర్ణాన్ని ఎలా తగ్గిస్తుంది అంటే శాస్త్రీయంగా చెప్పాలంటే సదాప మొక్క జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అంటే జీర్ణక్రియకి సహాయపడేటువంటి కొన్ని లక్షణాలు దీంట్లో ఉన్నాయి. ఇది జీర్ణక్రియకి సహాయపడేటువంటి కొన్ని ఎంజైముల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీంతో ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది. అంతేకాదు ఇది కడుపులో గ్యాస్ని, ఉబ్బరింపు ఇలాంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది. అయితే ఈ సదాపని ఇండైజెషన్ కరెక్ట్ చేసుకోవడానికి ఎంత మొత్తాల్లో వాడాలి అంటే ఆకుల పొడి అయితే 1 నుంచి 2 గ్రాములు భోజనానికి ముందు గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే దీనికి కాస్త తేనెని కూడా కలుపుకోవచ్చు, హనీని కూడా యాడ్ చేయొచ్చు. ఇక అతి ముఖ్యమైన ఉపయోగం ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది. ఈ జ్వరం ఉన్నప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి. అంటే సాధారణంగా జ్వరం ఉన్నప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది. అయితే దాంతోపాటు తలనొప్పి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, బలహీనత ఇబ్బంది పెడుతూ ఉంటుంది, చలి కూడా ఉంటుంది. జ్వరం నిజానికి ఒక వ్యాధి కాదు, కానీ శరీరంలో ఏదో ఒక సమస్య ఉందని సూచించే ఒక సంకేతం. సాధారణంగా ఈ జ్వరం ఎందుకు వస్తుంది అంటే వైరస్ల వల్ల రావచ్చు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, ఫ్లూ ఇలాంటి వాటి వల్ల కూడా రావచ్చు ఇది. అలాగే ఏదైనా సరే ఇలాగా టెంపరేచర్ పెంచేటువంటి సందర్భాలు అంటే టీకాలు కానీ కొన్ని రకాల మందులు వాడినప్పుడు కానీ అలాంటి సందర్భాల్లో కూడా జ్వరం రావచ్చు. అయితే సదాప జ్వరాన్ని ఎలా తగ్గిస్తుంది అంటే సైన్స్ ప్రకారంగా చెప్పాల్సి వస్తే సదాప మొక్క జ్వర నివారణ కింద పనిచేస్తుంది. అంటే యాంటీబయాటిక్ యాక్షన్ దీనికి ఉంటుంది. ఇది శారీరక ఉష్ణోగ్రతని తగ్గించడానికి సహాయపడుతుంది. సదాపలో ఉండేటువంటి కొన్ని సమ్మేళనాలు శరీరంలో వేడిని తగ్గించే ప్రక్రియని స్టిమ్యులేట్ చేస్తాయి. అయితే ఎంత మొత్తాల్లో వాడాలి అంటే డోసు యూసేజ్ ఏమిటి అంటే సదాప మొక్కని కషాయం తయారు చేసుకోవాలి. అంటే ఒక 10 గ్రాముల సదాప మొక్కను తీసుకొని దీన్ని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ ఎంతవరకు మరిగించాలి, కషాయం అవుతుంది. ఇలాంటి కషాయాన్ని ఒక 50 ml మోతాదుగా అంటే ఒక 50 ml to 100 ml వరకు కూడా తీసుకోవచ్చు. రోజుకి 2 సార్లు విభజించి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఈ జ్వరం తగ్గుతుంది. అలాగే 1 నుంచి 2 చెంచాల ఈ సదాప ఆకుల పొడిని కూడా మీరు వేడి నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు. ఇక దీన్ని అసలైన ఉపయోగం కీళ్ళ నొప్పుల్ని ఇది తగ్గిస్తుంది, జాయింట్ పెయిన్స్ని. జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి. సాధారణంగా కీళ్ళలో నొప్పి, వాపు, అలాగే స్టిఫ్నెస్, కదలికల్లో ఇబ్బంది ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. అయితే జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే దీనికి నిజానికి అనేక కారణాలు. వయసు పెరగటం, కీళ్ళ లోపల ఉండేటువంటి గుజ్జు అరిగిపోవటం, అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి డీజనరేటివ్ కండిషన్స్, గాయాలు, కండాల బలహీనత ఇలాంటివన్నీ కూడా కీళ్ళ నొప్పులకి కారణం కింద ఉంటూ ఉంటాయి. అయితే సదాప ఈ కీళ్ళ నొప్పులను ఎలా తగ్గిస్తుంది అంటే ఒకటి దీనికి ఎనాల్జిసిక్ యాక్షన్ ఉంటుంది, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కీళ్ళ నొప్పిలో ఉండేటువంటి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే సదాపలో ఉండే కొన్ని సమ్మేళనాలు నొప్పిని కలిగించేటువంటి రసాయనాల్ని నిరోధిస్తాయి. అది దీని ప్రత్యేకత. అయితే ఈ సదాప్ని ఎంత మొత్తాల్లో వాడుకోవాలి అంటే ఆకుల్ని మెత్తగా నూరి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని నొప్పున్న కీళ్ళపైన 2 సార్లు కూడా ఉదయం సాయంత్రం కూడా ఎక్స్టర్నల్గా రాస్తూ ఉండాలి. లేదా ఈ సదాపని నూనెకి వేసి మరిగించి తైలం సిద్ధం చేసుకోవాలి, నువ్వుల నూనెకి వేసి. ఆ తైలాన్ని 1 నుంచి 3 చుక్కలు నొప్పున్న ప్రదేశంలో అప్లై చేసి మర్దన చేసుకొని కాపడం పెట్టుకోవాలి. ఇక దీన్ని చెవి నొప్పి ఉన్నప్పుడు, చెవిలో చీము కారుతున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో కూడా వాడుకోవచ్చు. దీనికి చెవి నొప్పి ఉన్నప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి. చెవి నొప్పి సాధారణ లక్షణాల విషయానికి వస్తే తీవ్రమైన నొప్పి ఉంటుంది, దురద ఉంటుంది, వినికిడి తగ్గిపోతుంది, కొన్నిసార్లు చెవి నుంచి ద్రవాలు కూడా కారుతూ ఉంటాయి. అయితే చెవి నొప్పి ఎందుకు వస్తుంది అంటే ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అలాగే వైరల్ ఇన్ఫెక్షన్. ఇంకా మిడిల్ ఇయర్లో మధ్య చెవిలో ఏదైనా ఇన్ఫెక్షన్ చేయటం, క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అంటారు. అలాగే ఎక్స్టర్నల్ ఇయర్లో కూడా ఇన్ఫెక్షన్స్ అంటే ఆటైటిస్ ఎక్స్టర్నల్ అంటారు. అలాగే చెవిలో వ్యాక్స్ అంటే గులిమి పెరిగిపోయిన సందర్భాల్లో కూడా చెవి నొప్పి వస్తూ ఉంటుంది. అయితే సదాప చెవి నొప్పిని ఎలా తగ్గిస్తుంది అంటే దీంట్లో ఉండేటువంటి యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల కానీ ఇది చెవి నొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తుంది, అలాగే చీము కాటాన్ని తగ్గిస్తుంది. సదాపని నూనెకి వేసి మరిగించి నూనె సిద్ధం చేసుకోవాలి. దీన్ని కాస్త గోరువెచ్చని స్థితిలో చెవిలో డ్రాప్స్ కింద వేసుకోవాలి, 1 నుంచి 2 చుక్కలు. దీన్ని ఇలాగా సదాప ఆకుల రసాన్ని నూనెతోటి సిద్ధం చేసి తైలాన్ని తయారు చేసుకొని దాన్ని ఇయర్ డ్రాప్స్ కింద వేసుకుంటుంటే రోజుకి 2 సార్లు ఇయర్ ఏక్ తగ్గుతుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది ఋతుక్రమ సంబంధ సమస్యలను కూడా కరెక్ట్ చేస్తుంది సదాప అనేది. ఇలాంటి సందర్భాలలో కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి. అంటే మామూలుగా నెలసరి సక్రమంగా రాకపోవటం, అలాగే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వటం, నెలసరి సమయంలో నొప్పి ఇలాంటివి అనుబంధంగా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఇలాంటి ఋతు సంబంధ సమస్యలు ఎందుకు వస్తాయంటే హార్మోన్లలో అసమతుల్యత, అలాగే థైరాయిడ్ సమస్యలు, అలాగే PCOS పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఇంకా గర్భాశయ సంబంధ సమస్యలు, అలాగే మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా మహిళల్లో ఋతుక్రమ సమస్యలకి కారణం కింద ఉంటూ ఉంటాయి.
అయితే సదాప ఎలా పనిచేస్తుందంటే దీంట్లో ఆ ఋతుక్రమ సంబంధ సమస్యలను సరి చేసేటటువంటి కొన్ని ప్రత్యేక అంశాలు ఉంటాయి. అంటే గర్భాశయ సంకోచాన్ని ఈ సదాప ప్రేరేపిస్తుంది. అలాగే ఋతుస్రావాన్ని క్రమబద్ధం చేయడానికి కూడా సహాయపడుతుంది. సదాప నూనెకి ఎమనోగాగ లక్షణాలు ఉంటాయి. అంటే ఇది ఋతుస్రావాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అయితే దీన్ని ఎంత మొత్తాల్లో వాడాలి అంటే సదాప ఆకుల కషాయాన్ని సిద్ధం చేసుకోవాలి. అంటే 10 గ్రాముల ఆకుల్ని ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి వేసి పావు గ్లాసు అయ్యేంతవరకు మరిగించి దాన్ని విడగొట్టుకొని ఉదయం సాయంత్రం కూడా 50 ml మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే అవసరం ఉంటే వైద్య సలహాతో ఈ ఋతు సంబంధ సమస్యలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అయితే మేజర్ యూజు ఇది కడుపులో నులిపురుగుల్ని కూడా అంతం చేస్తుంది. కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా పిల్లల్లో ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కడుపు నొప్పి, వికారం, అలాగే ఆకలి తగ్గిపోవటం, బరువు తగ్గటం, రక్తహీనత ఇలాంటి లక్షణాలు ప్రముఖంగా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఇంటెస్టైనల్ వార్మ్స్ ఎందుకు అటాక్ చేస్తూ ఉంటాయంటే కలుషితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, అలాగే కలుషితమైన నీళ్లు తాగటం, పరిశుభ్రత లోపం ఇలాంటివన్నీ నులిపురుగులకి కారణం కింద ఉంటూ ఉంటాయి. అలాగే కలుషితమైనటువంటి మట్టి, అలాగే కలుషితమైనటువంటి నీటితో సంబంధం కలిగి ఉన్నప్పుడు కూడా ఈ నులిపురుగులు అటాక్ చేస్తూ ఉంటాయి. నులిపురుగులు మన శరీరంలో వచ్చి చేరతాయి. అలాగే ఉడికిన ఆహారం తీసుకోవడం కూడా ఒక కారణమే. అలాగే పరిశుభ్రత లేకపోవడం మరొక ముఖ్యమైన కారణం. ఇవన్నీ నులిపురుగులకి దారితీస్తూ ఉంటాయి. అయితే సదాప ఎలా పనిచేస్తుంది అంటే దీంట్లో నులిపురుగులను అంతం చేసేటువంటి నైజం ఉంటుంది, ఆ ఘాటుతనం. ఇది పేగుల్లో ఉన్నటువంటి పురుగుల్ని చంపడానికి, వాటి శరీరం నుంచి బయటికి పంపించడానికి సహాయపడుతుంది. సదాప నూనె ముఖ్యంగా నులిపురుగులకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అయితే దీన్ని ఎంత మొత్తాల్లో వాడాలంటే సదాప నూనెని కనుక మీరు సిద్ధం చేసుకుంటే దాన్ని 1 నుంచి 3 చుక్కలు చక్కెర లేదా తేనెతో కలిపి రోజుకి ఒకసారి పిల్లలకి ఇస్తూ ఉండాలి. ఆ పిల్లల వయసును బట్టి మోతాదుని పెంచవచ్చు. అన్నిటికీ మించి నాడీ సంబంధిత రుగ్మతలలో, నర్వస్ డిజార్డర్స్లో ఈ సదాప ఉపయోగపడుతుంది. ఈ నాడీ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అది ఆందోళనగా, నిరాశగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మూర్ఛలు, హిస్టీరియా, ఇతర మానసిక సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధారణంగా ఈ నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్ అనేవి జన్యుపరమైనటువంటి కారణాలతో వస్తూ ఉంటాయి. మెదడుకి గాయాలైన, మానసిక ఒత్తిడి ఉన్న, రసాయన అసమతుల్యతలు ఏమన్నా ఉన్న శరీరంలో ఇలాంటి సందర్భాలలో ఈ నాడీ సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి. జన్యుపరమైనటువంటి అంశాలు, మెదడుకి గాయాలు, అలాగే క్రానిక్ స్ట్రెస్, ఇంకా న్యూరో ట్రాన్స్మిటర్ల తాలూకు అసమతుల్యత ఇలాంటివన్నీ కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అయితే సదాప ఎలా పనిచేస్తుంది అంటే ఒకటి నర్వస్ సిస్టమ్ని శాంతపరచడానికి సహాయపడుతుంది, మానసిక రుగ్మతను తగ్గించడానికి సహాయపడుతుంది, మూర్ఛలు, హిస్టీరియా, ఇతర నాడీ సంబంధ సమస్యలలో ఒక ట్రీట్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. ఇది సదాప నూనె ఈ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అలాగే లక్షణాన్ని శాంతింపజేస్తుంది. దీన్ని ఎంత మోతాదులో వాడాలి అంటే సదాప చూర్ణం అయితే 1 నుంచి 2 గ్రాములు, సదాప కషాయం అయితే 50 to 100 ml మోతాదుగా రోజుకి 2 సార్లు వాడుకుంటూ ఉండాలి. తీవ్రమైన సందర్భాల్లో వైద్య పర్యవేక్షణలో దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఈ సదాప మొక్క అనేది అనేక సమస్యలను తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. చర్మ వ్యాధులు, వాపులు, ఇంకా పాము కాటు, రక్తహీనత ఇలాంటి వాటిని సరిదిద్దటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే సదాప మొక్క ఒక అద్భుతమైన ఔషధ నిధి అని చెప్పొచ్చు. ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే ఇంకా అనేక గొప్ప అంశాలు దీంట్లో ఉన్నాయి. అయితే ఏదైనా ఒక ఔషధాన్ని ఉపయోగించే ముందు తప్పనిసరిగా ఆ డిసీజ్ క్లారిఫికేషన్ కోసం వైద్య సలహాతో మాత్రమే వాడుకోవాలి. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే మొక్కను గుర్తుపట్టేటటువంటి విధానం, అంటే ఫార్మకోగ్నోసీ అంటారు. ఒక మొక్క బదులు ఇంకొక మొక్కను మీరు ఐడెంటిఫై చేసి అది సదాపు కనుక్కుంటే మళ్ళీ ఇబ్బంది. కాబట్టి తప్పనిసరిగా వైద్య పర్యవేక్షణలోనే దీన్ని వాడుకుంటూ ఉండాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.